హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అనుకున్నట్లుగానే మాకైతే మా ఊరు తిరణాలు వచ్చేసింది. ఎంత సంతోషమో చూడండి. ఈరోజైతే ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ పండగకైతే తిరణాలకి ఆ చెన్నకేశ్వరం రథం లాగడానికి ఊరైతే చేరుకుంటారు. చిన్న పెద్ద లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఈ తిరణాల్లో పాల్గొంటారు. అందరు ఊర్లలాగా మా ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవి ఉండవండి. ఓన్లీ దేవుడు రథమే. కానీ ఆ గంట సేపు ఆ రథం చూడటానికి జనం తండోపతండాలుగా చూడండి, మీరే చూడండి. ఇది ఒక భాగమే, ఒక పక్క జనాలు ఎలా నిండిపోయారో. ఈరోజు ఆ దేవుడు మహిమ ఏమో తెలియదు కానండి, చాలా చల్లగా ఉంది వాతావరణం చల్లబట్టడంతో జనాలందరూ బయటకి వచ్చారండి. చాలా బాగా జరిగింది. భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనైతే వచ్చారు. నా వెళ్ళిన తర్వాత మా ఊరు తిరణాలకైతే ఉత్సవాలు స్టార్ట్ అయిపోతాయండి. దేవుడు తలంబరాలు అయిన తర్వాత 5 రోజులకి రథోత్సవం అయితే జరుగుతుంది. చూశారు కదా, జనం వీధులైతే అసలు ఖాళీ అయితే లేవండి. 500 మంది పోలీసులు దాదాపు దాకా ఇక్కడైతే సెక్యూరిటీగా చూస్తున్నారు. ఎందుకంటే తిరణాల్లో ఎవరికి ఎటువంటి హాని జరగకూడదని చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకుంటారండి. ఈ వీధి మాత్రం జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, గోవింద గోవింద అని మారుమోగిపోతాయండి. అంత జనం వస్తున్నారు. ఇక్కడ మనకి పొరుగు ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఈ మజ్జిగలు, పానకం, ఇలా మంచినీళ్ళు ఇలా సప్లై అయితే చేస్తారండి, ఎండలకి ఇబ్బంది పడకుండా వచ్చే భక్తులకి. కానీ ఈ సంవత్సరం అయితే చాలామంది వచ్చారండి. మొత్తానికైతే ఎంతో సంతోషంగా ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ రథం సగం దూరం అయితే వచ్చేసింది. నించోటానికి కూడా ప్లేస్ చూడడం లేదండి. ఒక పక్కనైతే నించున్నాము. మేము కూడా బంధువులందరికీ చెప్పుకున్నామండి. కాకపోతే వాళ్ళ పని ఒత్తిడి వల్ల ఎవరు రాలేమని అన్నారు. సరేలే, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మేము కూడా ఎవరిని ఇబ్బంది అయితే పెట్టలేదండి. చాలా బాగుంటుందండి చూడడానికి. ఆ కొంచెంసేపు మనల్ని మనమే మర్చిపోతాము, అంత బాగా చేస్తారండి తిరణాల రథం ఇక్కడికి వచ్చిన తర్వాత అరగంట సేపు ఆగిద్దండి. 1 ఇంచు కూడా కదలదు. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి అయితే వెనక్కి తీసుకెళ్ళి గుడి దగ్గరికి చేర్చిన తర్వాత అందరు ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. కానీ ఆ రథం పట్టడానికి పోటీలు పడతారండి. ఎందుకంటే ఆ రథం చైన్ పడితే మనకు మంచి దొరుకుతుందని ఒక నమ్మకం. అదైతే బలంగా నమ్ముతారు ప్రతి ఒక్కళ్ళు. చాలా బాగా పడతారండి. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ ఎంతో చక్కగా, వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలటం కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ వెన్నంటే ఉంటారు. చూసారు కదా, ఎంతమంది జనం వచ్చారో ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. రథం గుడి దగ్గరికి చేరిన తర్వాత 3 రోజులు బొమ్మలు, గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. చాలా ఈ బజార్ అంతా హడావుడిగా ఉంటుంది. పిల్లలందరూ చూడండి, అందరూ చైన్లు లాగా పట్టుకొని అందరూ అయితే లాక్కొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తడిసి ముద్దయిపోయారు చూడండి పాపం పిల్లలు. ఆ దేవుడికి అలా చైన్ లాగితే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం మాటల్లో చెప్పలేము, అంత సంతోషం వేసిద్ది. ఇది చూడడానికేనండి అక్కడ ఉన్న ఇళ్ళల్లో ఓనర్స్ని అడిగి ఆ ఇళ్ళ మీదకి వెళ్ళి నించుంటారు చాలామంది. ఇంకా ప్లేస్ లేని వాళ్ళు ఇట్లా మెట్ల మీద నించొని చూస్తారండి. అయినా సరే మనకి ఇబ్బంది అనేదే ఉండదండి. అక్కడ వచ్చే రథాన్ని చూసి మనం అన్నీ మర్చిపోతాము. గోవింద గోవింద అనుకుంటా ఎంత చక్కగా వస్తారో చూడండి. అసలు నిలబడటానికి వాళ్ళకైతే పాపం ఎలా తడిసిపోతారు. దేవుడికి అలా చైన్ పట్టడం వల్ల మనకి మంచి జరుగుద్దని ఒక నమ్మకం. చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అయితే మాత్రం. మీరే చూడండి, మా ఊరు రథం చాలా హైట్ ఉంటుంది. ఏపీలోనే ఇది 2వది, అంత హైట్గా వస్తుంది. మొత్తానికైతే మేము వచ్చి నించున్న దగ్గరే ఆగిపోయిందండి రథం. ఇక్కడ ఒక అరగంట సేపు దాకా ఆపుతారు. ఎందుకంటే ముందు చైన్లు మళ్ళీ తీసి వెనక్కి కట్టి అవి మళ్ళీ గుడి దగ్గరికి చేర్చాలి కాబట్టి అలా వెళ్తారండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, అరగంట టైం అయిపోయిన తర్వాత తిరిగి ఆ చెన్నకేశ్వర స్వామి తిరిగి దేవాలయానికి అయితే బయలుదేరాడు. గోవింద గోవింద అని అందరు మారుమోగుతున్నది ఆ వీధులంతా. ఇంక ఇప్పుడైతే రథం వెళ్ళిపోయింది కదండి, ఇంక అందరు ఎవరెళ్ళగా వాళ్ళు వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళే వాళ్ళు, బొమ్మలు కొనుక్కునే వాళ్ళు. మొత్తానికైతే మా ఊరు తిరణాలు ఇలా గడిచిందండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై చెన్నకేశ్వర్.
తిరిగి చెన్నకేశ్వర అయితే మళ్ళీ గుడికి అయితే చేరుతున్నాడు. 9 రోజుల ఉత్సవం తర్వాత ఇలా ఊరేగుతారండి. మా ఊరికి ఇదే లాస్ట్ తిరణాల. ఈరోజైతే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మామూలుగా పల్నాడుకి ఎండలు ఎక్కువే అయినా సరే ఈరోజు ఎంత ప్రశాంతంగా చూడండి. బాయ్.